గ్రామలాక్స్ డిక్టేషన్ అండి ఈరోజు మనకు ఫుల్ గన్. రైట్. ఏ ది కొంచెం కెమెరా పైకి. ఎస్ ది ఆల్ ఆన్ ఓఎన్ ఆన్ లైట్ లైట్ డాష్ బట్ ఆఫ్ టు టు వెరీ గుడ్. హూ వెరీ గుడ్. ఆట్ ఆట్ ఏదైనా ఒకటే. వెరీ గుడ్. అండ్ షుడ్ ఆల్ తప్పండి. ఆల్ ఆల్ హూ అంతే. వెరీ గుడ్. దినేష్ చంద్ర గారు రెడీ. ఆన్ ఓఎన్ ఆన్ బట్ ఆఫ్ బట్ అంటే కరెక్ట్. ఆఫ్ టు ఆల్ టు అండ్ అంత మీదకి అక్కర్లా, మామూలుగా జస్ట్ అయిపోదులేను కదా అంటే అంతే. అండ్ షుడ్ ఏ ఏ అండి ఏ అంటే అయిపోదులేండి, అది ది అయిపోతుంది. ఏ అన్నా యానన్నా అదే. ఓకే. ది హూ కాదు, అది ఎండ్. అది షుడ్. అది పైనుంచి కిందకి రాస్తే హూ అవుతుంది. కరెక్ట్. ఆట్ ఆట్ హెవీ డాష్ అబౌవ్ ది లైన్. రైట్. ఆన్ ఓఎన్ ఆన్ బట్. వెరీ గుడ్. చాలు. శ్రీహర్రావు గారు. ది ఆన్ అంత తగిలించొద్దులేండి, పై లైన్కి తగిలించకండి, గాల్లోనే ఉంచండి అంతే. ఆన్ బట్ ఆన్ తగిలించాలి ఇది. అండ్ ఒకటే వదిలేను, ఒకటి ఆందులేనండి, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ ఎందుకు తగిలిస్తున్నారు? లైన్కి తగిలించక్కర్లా, మనం తగిలించకూడదు. అండ్ షుడ్. ఎస్. ఆన్ మళ్ళీ రాయండి. ఆన్ బట్. ఓకే. ఏ ఓకే. ఆఫ్ చూడకండి, చూడకుండా రాయాలి. సార్ వినపడలేదు సార్, మళ్ళీ చెప్పండి. ఆఫ్ అండి, ఓఎఫ్ ఆఫ్. ఆఫ్ అంతే. టు ఆల్ కాదు కాదు, అసలు అది ఏం లేదు మనకి యాక్చువల్గా. ఇప్పుడు మీరు రాసింది ఏం లేదు, కింద నుంచి పైకి అయితే ఏం లేదు. రాశారు కానీ అది టూ అవుతుంది. ఆల్ అంటే అబౌవ్ ది లైన్. ఆల్ అబౌవ్ ది లైన్, టూ ఆన్ ది లైన్. అబౌవ్ ది లైన్ రాసుకోవాలి. మీరు ఏంటి ఎక్కడో కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏదో నాకు తెలియట్లేదు ఎందుకో. ఒకటి అబౌవ్ ది లైన్ అండి, ఒకటి ఆన్ ది లైన్ అండి, ఇంకేం లేవు. ఇది చాలా చిన్నది ఇది, కానీ ఇంపార్టెంట్. రాయండి, మళ్ళీ రాయండి. ఆల్ కరెక్ట్గా 2 లైన్స్కి సెంటర్లో రాయండి. సెంటర్ అన్నాను కదా, పోలేండి. సరే. టూ టూ
ఆఫ్, టు, ఆన్, బట్. అక్కడ రాయకండి, కొంచెం పక్కన కదా, అది వేరు ఇది వేరు కదా, దాని కింద రాసేస్తాం. రైట్. ఏ, ది, ఆ, ఏడబ్ల్యూఈ, ఆట్, ఆట్ ఏదైనా ఉంటాయి. కరెక్ట్. హూ, ప్రాక్టీస్ సరిపోలేదు అయితే, ఆలోచిస్తున్నారంటే ప్రాక్టీస్ సరిపోలేదని అర్థం. హూ అండి సేమ్ అని అందులో రాసాడు అంతే. అండ్ కాదు, అది ఆన్ అయిపోయింది. ఆన్ కొట్టేయండి. షుడ్ అక్కడ రాయొద్దండి, కొంచెం పక్క, ఎందుకంటే ఇంగ్లీష్లో మళ్ళీ ట్రాన్స్క్రిప్ట్ చేయాలి కదా, కాబట్టి కొంచెం పక్కన రాసుకోండి. అది దాని కింద ఎందుకు రాసిస్తున్నారు, అది వేరే వర్డ్ ఇది వేరే వర్డ్ కదా. చూడండి, రెండు వచ్చినప్పుడు గ్రామ్లాక్స్, ఒక గ్రామ్లాక్ కింద ఒక గ్రామ్లాక్ రాయకండి ఎప్పుడు, అందరూ కూడా గ్రామ్లాక్ తర్వాత గ్రామ్లాక్ రాసుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకుంటే రాయగలం మనం. ఓకే, రైట్ అండి. శ్రేష్ చంద్ర గారు రెడీ. సార్ ఓవర్. అయిపోయిందా? ఓకే రైట్. నాగార్జున గారు రెడీ. యాన్, ది, ఆన్, బట్. మరీ చిన్నదైపోతుంది, కొంచెం డాష్ లాగా కనపడండి, లేకపోతే మళ్ళీ డాట్ అయిపోతే మళ్ళీ ఏ దీల్ అయిపోతాయి, ఏ అని దీల్ అయిపోతాయి. డాట్ డాట్ డాష్ డాష్ లాగా కనపడండి. ఓకే, నెక్స్ట్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, టు, ఆన్ అయిపోయింది, ఆన్ అయిపోయింది, వద్దులేండి వద్దులేండి. ఏడబ్ల్యూఈ, గుడ్. హూ, ఆల్, టు, అండ్, షుడ్. వెరీ గుడ్, అంతేనండి, ఈజీయే. అంటే కొంచెం కొంచెంగా గ్రామ్లాక్స్ నేర్చుకుని వెళ్తాం అనమాట మనం అలాగా. ఓకే రెడీ. నెక్స్ట్ ఎవరండి? ఇంకోటి మనీషా గారు రెడీ. యాన్, ది, ఆఫ్, టు, ఆన్, బట్, అండ్. రే లాగా రాయాలి, కింద నుంచి పైకి అబౌవ్ ద లైన్, అబౌవ్ ద లైన్, అబౌవ్ ద లైన్. షుడ్ పెద్ద లైన్ అయిపోతుంది చూసుకోండి, కొంచెం చిన్న సైజు పెట్టండి. షుడ్ కొంచెం చిన్న పెట్టచ్చు. అండ్ షుడ్, ఆల్, టు, TWO, టు, AWE, ఆట్, అదే ఆట్ ఆట్ ఒకటే. హూ, ఆఫ్, టు, కరెక్ట్. సతీష్ గారు రెడీ. ది, యాన్, ఆన్, బట్, అండ్, షుడ్, ఆఫ్, టు, ఆల్, టు, ఆట్ ఆట్. వెరీ గుడ్. హూ, అండ్, షుడ్,
అంతే. వెరీ గుడ్. అంతేనండి. గ్రామ్లాక్స్ వచ్చేసినట్టే. పావని గారు రెడీ. సరే, అంతేనా? ఓకే. ఒక 2 మినిట్స్ టైం తీసుకుని గబగబా ట్రాన్స్క్రైబ్ చేసేయండి ఫాస్ట్గా. ట్రాన్స్క్రైబ్ చేసేయండి. ఓకే. పవని గారు ప్రాక్టీస్ చేయలేదా? సరే చేయండి. టైం ఉండాలండి. టైం తీసుకుని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే వెనక్కి అయిపోతారు మీరు. మిగతా వాళ్ళకన్నా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతుంటారు, మీరు వెనక్కి అయిపోతారు. ఓకే. ఎనీవే ప్రాక్టీస్ చేయండి ఈరోజు బాగా. ఎవరిదైనా కంప్లీట్ అయిపోతే థంబ్ అప్ ఇచ్చేయండి వెంటనే. అయిపోయిందండి ఎవరిదైనా? యా, నాగార్జున గారు ఒకసారి చూపించండి. అలా ఉంచండి. ఏ అండ్ ది ఆల్ ఆన్ బట్ ఆఫ్ టు హూ అండ్ షుడ్. కొంచెం బాగా దగ్గరగా చూపించండి. కొన్ని చూద్దాం. లెఫ్ట్ ఏదో ఒకటి, లెఫ్ట్ రైట్ అలా ఉంచండి. ఆన్
but the on but and should on but all to of to on the a the who and an a or an and the on but of to చాలు సరిపోయింది. ఉదయ్ గారు చూపించండి. And should a the on but of to and should a the of to on but and should the a on but and should of the all చాలు అంతే. మనీషా గారు ఆన్ బట్ అలా ఉంచండి సార్, కొంచెం లెఫ్ట్కి పెట్టి అలా ఉంచండి సార్. ఆన్ బట్ ఏ ఆర్ యాన్ ది who and should a and the on but of to who and should a or an the of to on should all to who of to చూడండి ఎక్కడుంది, లాస్ట్ బట్ వన్ లైన్ ఉంది చూడండి. షుడ్ దగ్గర స్టార్ట్ చేశారు, లాస్ట్ నుంచి పై లైన్ షుడ్ ఆల్ పై లైన్ షుడ్ తర్వాత ఆల్ టు హూ ఆఫ్ వరకు ఓకే. ఆఫ్ తర్వాత చూడండి అంతే. ది అండ్ ఆల్ టు అండ్ మళ్ళీ అక్కడ కూడా పోయింది. ఆ నెక్స్ట్ లైన్లో చివరి చూడండి, నెక్స్ట్ లైన్లో చివరిది అండ్ షుడ్ ఆఫ్టర్ అంతా అయిపోయింది. అది హూ కాదు, ఎండ్ లైట్ రాశారు, నెక్స్ట్ది కూడా లైటే ఉంది కింద నుంచి పైకి, అంటే అది షుడ్ అనమాట. ఎండ్ తర్వాత లేకపోతే హెవీయా లైట్ అండి అది, ఓకే హెవీ అయితే సరిపోయింది. హెవీ చూసుకోండి, లైట్ హెవీలు తేడాలు వచ్చేస్తాయి. లైట్లు అయితే ఎండ్ షుడ్లు, హెవీలు అయితే పూల్. ఓకే అందరికీ ఇది కామన్. నెక్స్ట్ ఇంకా సతీష్ గారు ఏఆర్ యాన్ ది సతీష్ గారు తప్పు రాశారు. 1 2 3 థర్డ్ లైన్ చూడండి ఒకసారి. ఏ యాన్ ది తర్వాత ఏం రాశారు చూడండి. అది 2 కాదు కదా, ఆ తర్వాత కూడా ఆల్ కాదు, అది ఆ రెండు తప్పే. ఆ రెండు ఏమయ్యాయి, కింద నుంచి పైకి అయితే షుడ్, ఒకవేళ లైట్ అయితే అది లైట్ అయితే షుడ్, అలాగే అది ఎండ్ అవుతుంది. లైట్ అయితే ఎండ్, నెక్స్ట్ ఆల్ కాదు ఎండ్. ఆల్ అవి రెండు బి లాగా రాయాలి, ఇది రే లాగా రాశారు కదా అది. నెక్స్ట్ ఆన్ బట్ షుడ్ ఆన్ బట్ ఆల్ టు ఆఫ్ టు ఆన్ బట్ ది ఏంటిది ఓకే అండ్ షుడ్ ఏ ది ఆన్ బట్ ఆఫ్ టు సరిపోయింది చాలు. ఇంకా అండి అంతేనా? దినేష్ చంద్ర గారు రెడీ. ఆట్ హూ అండ్ షుడ్ ఏ ఆర్ యాన్ ది టు అండ్ షుడ్ ఏ ఆర్ యాన్ ది ఆఫ్ టు all to who off to the off to all to who and the but on but the చాలండి సరిపోయింది, బాగానే ఉంది. ఒకసారి చూడండి దాని కంటిన్యూషన్ ఎక్సర్సైజ్ 11 మీరు స్క్రీన్ పైనే చూడండి, లేదంటే మీది టెక్స్ట్ బుక్ ఉంది కదా, టెక్స్ట్ బుక్ అయినా చూడండి. ఇందులో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎక్సర్సైజ్ 11లో రీడ్, కాపీ,
అండ్ ట్రాన్స్క్రైబ్. రీడ్, కాపీ అండ్ ట్రాన్స్క్రైబ్ 3 చేయమంటున్నాడు. ఫస్ట్ చదవాలి దాన్ని, తర్వాత కాపీ చేయాలి, తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రైబ్ చేయాలి. ఓకే, ఎవరు ఉదయ్ గారు ఫస్ట్ చదవండి. నెంబర్ 1 కూడబలుక్కుంటూ చదవండి. అలాగా మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది లేదా ఈ స్క్రీన్ చూసి చదివి. Okay. Structures. They should ship all the coal on Monday, the 10th of May. వెరీ గుడ్. చూడండి నేను చదువుతున్నా. దే, అది ఇత్ దీనిలో దే ఉంది. దే, ఇది షుడ్ తెలుసు మనకి గ్రామలాగా. ఇది సెంటెన్స్లకు వచ్చేసామండి మనందరం ఇంకా సెంటెన్స్లకు వచ్చేసాం కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ ఉండాలి. అబ్బా సెంటెన్స్లకు వచ్చేసాం అప్పుడే అని. షుడ్, షిప్ రాశారు మీరు. ఆల్, ది, కోల్ కూడా చాలాసార్లు రాశారు. ఆన్, మండే యూతో ఓతో వస్తే ఆంగ్లేయం రాయాలని చెప్పాను. మండే, ది 10th of May. తర్వాత ఒక చిన్న ఇంటూ పెట్టాడు కదా, ఆ ఇంటూ ఏంటో చెప్తున్నా చూడండి. సో మనకి ఇందులో ఫుల్ స్టాప్ అనేది ఉండదండి. ఎందుకంటే పొరపాటు మనం ఇలా ఫుల్ స్టాప్ పెట్టేసాం అనుకోండి, ఫుల్ స్టాప్ కానీ మనం పొరపాటును పెట్టేస్తే, ఇలా ఫుల్ స్టాప్ పెట్టేసాం అనుకోండి, అది ఏమైపోతుంది? ది అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఫుల్ స్టాప్ ఇలా పెట్టేసాం అనుకోండి, అది ఏ ఆర్ యాన్ అయిపోతుంది. అందుకని ఫుల్ స్టాప్కి ఏం చేయాలంటే మనం ఒక చిన్న ఇంటూని పెట్టుకోవాలి. ఇలా ఇంటూ పెడితే అది ఫుల్ స్టాప్ అవుతుందండి. చిన్న ఇంటూ రాశారనుకోండి, అది ఫుల్ స్టాప్ అవుతుంది. ఓకే, అలాగే క్వశ్చన్ మార్క్ రాయాలనుకోండి, ఇలా క్వశ్చన్ మార్క్ రాసి, నా దగ్గర పెన్ ప్రస్తుతానికి లేదండి, ఏమనుకోకండి, కొంచెం అడ్డదిడ్డంగా వస్తుంటే. క్వశ్చన్ మార్క్ కూడా అలా పైన క్వశ్చన్ మార్క్ రాసి కింద ఇంటూ పెట్టాలి. ఓకే, ఇలా క్వశ్చన్ మార్క్ రాసి ఇలా కింద డాట్ పెట్టకూడదు, ఇంటూ పెట్టాలి. అలా ఇంటూ పెట్టుకోవాలి, క్వశ్చన్ మార్క్ రాసి ఇంటూ పెట్టాలి. ఓకే, ఎక్స్క్లమేటరీ రాయాలనుకోండి, ఇలా రాసి చుక్క పెడతాం కదా మామూలుగా, ఇలా రాయకూడదు. మనం ఇలా రాయకుండా ఏం రాస్తాం, ఇలా లైన్ రాసి ఇంటూ పెట్టాలి, ఇలా ఇంటూ పెట్టుకోవాలి. దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అని అంటాం. ఓకే, సో ఫుల్ స్టాప్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ ఉండకూడదు. ఏ ఉండాలి మరి? ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ చివరిలో ఏముంది చూడండి, ఇదిగోండి ఇంటూ కనిపిస్తుంది కదా. అలాగే ప్రతి ఒక్క దగ్గర కూడా మీకు ఇలా డబల్ లైన్ వస్తుంది అనుకోండి, ఇలా డబల్ లైన్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి అని అంటే అందులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయండి అని అర్థం. డబల్ లైన్స్ ఎక్కడ వచ్చినా సరే ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో రాసుకోండి అని అర్థం. చూడండి సెకండ్ సెంటెన్స్ చదువుతున్నా, ఇంకా ఇది అవ్వలేదుగా, అయిపోయిందా? దే షుడ్ షిప్ ఆల్ ది కోల్ ఆన్ మండే ది 10th of May అని అర్థం. దే షుడ్ షిప్, వాళ్ళు దే షుడ్ షిప్లో వేయాలంట. ఏంటి? ఆల్ ద కోల్. చిన్నగా అర్థం చేసుకోవడం కూడా రావాలి మీకు. ఆల్ ద కోల్ అంతటి షిప్లో వేయాలంట. ఇప్పుడు ఆన్ మండే రోజు వేయాలి. ది 10th of May మండే రోజు మొత్తం వాళ్ళ తాలూకా కోల్ అంతా షిప్లో వేయాలి అన్నది దాని అర్థం. ఓకే, అలా చిన్నగా అర్థం చేసుకుంటే కొద్దిగా, అంటే పూర్తిగా అర్థం చేసుకోవాలని నేను అనట్లేదు, అర్థం చేసుకుంటే ఒకవేళ మధ్యలో ఏమైనా మిస్ చేసినా అది రేపు మీరు డిక్టేషన్లో రాసేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్, ఇంకోటి చదవండి. ఎవరు? మనీషా గారు చదవండి సెకండ్ది. Ask the cashier to pay. అది పేలో మీకు టెక్స్ట్ బుక్లో ఎలా ఉందంటే కొంచెం చిన్నది ఇచ్చేసాడు, పి పెద్దగా రాసుకోవాలి. ఇప్పుడు నా స్క్రీన్లో చూడండి, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్, ఇందులో పి ఫుల్గా ఉంది. సరే చదవండి. పే all the money. వెరీ గుడ్. ఇంటూ, అది ఎన్ ఉంది, టీ ఉంది. into the bank. వెరీ గుడ్.
at, అది గ్రామ్ లాగా వచ్చింది మళ్ళీ. to, గ్రామ్ లాగా అది. to, 2 తర్వాత ఒకసారి చూడండి, అక్కడ ఏం చేశాడంటే 2 అనే గ్రామ్లాకి డే అనే ఒక వర్డ్ని యాడ్ చేశాడు సెకండ్ లైన్ లాస్ట్లో. 2 డే కలిపి చదివేయాలి మనం. కలిపి రాసాం కదా, కలిపి చదివేస్తాం. ఏమవుతుంది అప్పుడు మనీషా గారు? today. టుడే అనమాట. ఓకే, సో చూసారా, అంటే మనం ఎంత తక్కువ రాస్తే అంత స్పీడ్ పెరుగుతుంది మనకి. సో ఇప్పుడు 2 వేరే రాసి డే అని రాయలేం కదా, టుడే అని కలిపి రాసాడు. ఒక గ్రామ్ లాగా ఒక వర్డ్ కలిపి రాసాడు, టుడే అయిపోయింది. నేను చదువుతున్నా చూడండి. ఆస్క్ ది క్యాషియర్ టు పే ఆల్ ది మనీ ఇంటూ ది బ్యాంక్ అట్ 2 టుడే. ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్కి ఏం చేయమని చెప్పాం? ఇంటూ పెట్టుకోమన్నాం. చిన్న ఇంటూ పెట్టుకోవాలన్నమాట. ఫుల్ స్టాప్కి డాట్ పెట్టేయకండి పొరపాటున. ఇంటూ ఇంగ్లీష్లో రాసినప్పుడు డాట్ పెట్టుకోండి, షార్ట్ హ్యాండ్లో రాసేటప్పుడు మాత్రం ఇంటూ పెట్టాలి, చిన్న ఇంటూ. థర్డ్ లైన్ కొంచెం పెద్దగా ఉంది, ఎవరు చదువుతారు? థర్డ్ లైన్ చదువుతారా? నాగార్జున గారు చదవండి. చదవండి. ఒక ఫస్ట్ 3 వర్డ్స్ నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. అది మిల్లర్. మిల్లర్ అనేవాడు ఒక మంచి పేరు. మిల్లర్ చూడండి, MLR మిల్లర్. తర్వాత అండ్ రోబీ. రోబీ, మిల్లర్ అండ్ రోబీ వాళ్ళిద్దరు అనమాట. ఎవరో ఇద్దరు మనుషులు, మిల్లర్ అండ్ రోబీ. చదవండి అక్కడి నుంచి. Sir, ఓకే, they hope దే హోప్ to get వెరీ గుడ్. టు గెట్ all the ఆల్ ది lead లెడ్ అండి. ఏ సౌండ్ వస్తుంది? ఆన్ ది లైన్ లైట్ డాట్ కదా, లెడ్. ready Very good. to catch catch the షిప్. అది నేను చదువుతా చూడండి. షిప్ తర్వాత నేను చదువుతున్నాను. అడెలైడ్, ఆ షిప్ పేరు అనమాట. క్యాచ్ ద షిప్ అడెలైడ్. అడెలైడ్ దాని పేరు అది. అడెలైడ్. అడెలైడ్. మీకు స్పెల్లింగ్స్ కావాలనుకోండి, చెప్పాను కదా, చివరిలో ఉన్న కీ ఇన్స్ట్రక్టర్ చూసుకోండి, చివరిలో ఉండే కీ చూసుకోండి. అడెలైడ్ చదవండి అక్కడి నుంచి. కోడ్ బలుక్కోవాలి జాగ్రత్తగా. ఎఫ్ రే ఇస్తుంది, ఓ సౌండ్ ఉంది. వెరీ గుడ్. MN ఇత్ మంత్. వెరీ గుడ్. అలా కోడ్ బలుక్కుని గబగబా చదివేయాలన్నమాట. కరెక్ట్. మిల్లర్ అండ్ రోబీ సే దే హోప్ టు గెట్ ఆల్ ద లెడ్ రెడీ టు క్యాచ్ ది షిప్ అడిలైడ్ ఆన్ ది 4th of the month. ఓకే, రైట్. నెక్స్ట్ 4th one చదవండి ఎవరైనా. ఇంకెవరున్నారు? సతీష్ గారు 4th one చదవండి. Bill of lading. ది బిల్. Bill of lading. లేడింగ్. లేడింగ్. Should reach Canada on the ఎఫ్ ఇత్తది. 2 F ఇత్తులు ఉన్నాయి. 4th of 5th. March. వెరీ గుడ్. 5th of March. ఆఫ్ మార్చ్ అన్నాడంటే ఆ ముందరిది డేటే అవ్వచ్చు అని ఊహించుకోవాలి మనం. ఓకే, ది బిల్ ఆఫ్ లేడింగ్ Okay, sir. షుడ్ రీచ్ కెనడా ఆన్ ది 5th of March. ఓకే, నెక్స్ట్ 5th లైన్. దినేష్ చంద్ర గారు చదవండి. who among వెరీ గుడ్. హూ అమాంగ్ all the అమాంగ్ ఎప్పుడు వచ్చినా ఆల్ వస్తుంది, వాళ్ళందరి మధ్యలో ఎవరో అన్న చెప్పడానికి అనమాట. హూ అమాంగ్ ఆల్ ది party వెరీ may
move Move. the ఓట్ vote విటి ఉంది, ఓ అన్న సౌండ్ ఉంది అక్కడ. Yes, sir. ఓట్ క్వశ్చన్ మార్క్. vote క్వశ్చన్ మార్క్ ఎలా చెప్పాం? Yes, sir. క్వశ్చన్ మార్క్ మీద రాసి కింద డాట్ పెట్టకుండా చిన్న ఇంటూ పెట్టుకుంటాం. అమాంగ్ ద ఓట్, అదే అమాంగ్ ఆల్ ద పార్టీ మే మూవ్ ది ఓట్. ఓకే, వెరీ గుడ్ అండి. అంతే. సో మీరు ఇంకా ఈ 11th ఎక్సర్సైజ్ని బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఒక్కొక్క సెంటెన్స్ ఫస్ట్ కాపీ చేయండి, అలా జాగ్రత్తగా ఫస్ట్ చదవండి, చక్కగా చదువుకోవాలి, అలా చదివేయాలి. ఇందులో ఏముందో, సారీ, ఈ బుక్లో ఏముందో ఆ బుక్ అలా చదివేస్తారు, ఆ లైన్ అలా చదివేసుకుంటారు. వెంటనే దాన్ని రాసుకోవాలి, దాన్ని ట్రాన్స్క్రైబ్ చేయండి. అలాగా ఒక పేజ్ చేయాలి. పేజీలు దూరం 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 ఇచ్చేసి 4 సార్లు 5 సార్లు చేసేయకండి. తక్కువైతే రెండో పేజ్ చేసుకోండి మళ్ళీ. ఓకే, కొంచెం ఎక్కువ సార్లు చేయాలి. అంటే రేపు మనం కొద్దిగా స్పీడ్ చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ స్లోగానే చెప్తాను, అలా అలా స్పీడ్ చేస్తాం. కొంచెం ఆ స్పీడ్ని తట్టుకోవాలి మనం, ఆ స్పీడ్కి రాయగలగాలి. ఓకే అండి, అర్థమైందా?